డయాబెటీస్లో అందరూ సఫర్ అయ్యేది ఎక్కడ అంటే డైట్ కరెక్షన్స్ చేయాలి, ఫుడ్ తగ్గించాలి అన్నప్పుడు ఫస్ట్ వచ్చేది రైస్ దగ్గరికే వస్తారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జ్యోత్స్న, ఎండి ఆఫ్ ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ హాస్పిటల్స్. ఒకప్పుడు రైస్ చేయని పాపం ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తుంది అని అంటే కేవలం మనం తీసుకున్న విధానంలో తప్పు. ఒకప్పుడు మనం రైస్ తినాలి అని అంటే దాని చుట్టూ పొట్టు ఉండేది. ఇప్పుడు మనం చూసామనంటే ఆ పొట్టు మొత్తం తీసేసి తౌడు రూపంలో మన గేదెలకి ఆవులకి ఇస్తున్నాము. అవి హెల్దీగా ఉంటున్నాయి, ఈ పొట్టంతా లేకుండా తీసుకుంటున్నాం, మనము అన్హెల్దీగా ఉంటున్నాం. ఎందుకనంటే ఈ తౌడులో బి కాంప్లెక్స్కి సంబంధించిన వైటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా తీసేసి ఓన్లీ రైస్ తినడం వల్ల ఓన్లీ మనకి కార్బోహైడ్రేట్ మాత్రమే మన బాడీకి అందుతుంది. మన తెలుగు వాళ్ళందరం కూడా రైస్నే ఇష్టపడతాం కాబట్టి దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది నా దగ్గర. సో మా క్లయింట్స్ అందరికీ కూడా నేను ఇచ్చే అవేర్నెస్ కూడా అదే. తౌడుని తెచ్చుకోండి, మీరు చేసే రకరకాల వంటల్లో తౌడిని ఇన్కార్పొరేట్ చేయడానికి చూడండి. డ్రై ఫ్రూట్ లడ్డూలు చేస్తాము, దాంట్లో ఈ తౌడుని కలుపుకోవచ్చు. అండ్ రకరకాల పులుసులు చేస్తాము, పచ్చళ్ళు చేస్తాము. పచ్చిమిరపకాయలు వేపేటప్పుడు తౌడు అనేది ఒక అర స్పూనో ఒక స్పూనో వేసుకొని దాన్ని కలుపుకొని పచ్చడితో తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో గనక మనం చేయగలిగితే మన బాడీకి తౌడు ఇబ్బంది లేకుండా మంచి ఫామ్లోనే అందుతుంది. సో మనం తినే విధానంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన బాడీని రైస్ తింటూ కూడా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకునేటట్లుగా చేయొచ్చు. దీని గురించే వంట చేసే ప్రతి వాళ్ళకి కూడా హెల్తీగా ఎలా కుకింగ్ చేయాలనే అవగాహన చాలా అవసరం.